థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ అండ్ మూవీకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మై ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు, సాయిరాజ్ గారు అండ్ ధీరజ్ గారు, రియలీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ మై డైరెక్టర్ రవి గారు, ఆయనతో నాకు ఆల్మోస్ట్ ఒక 10 years పరిచయం ఉంది. సార్, ఐ లవ్డ్ వర్కింగ్ ఎవ్రీ డే, అసలు ఆన్ సెట్స్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ సార్. మీ రైటింగ్, మీ యువర్ విజన్ ఫర్ ద సినిమా, లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమాలో విజువల్స్ అందరూ చాలా బాగున్నాయని అంటున్నారు. దిస్ ఈ ఇంతలా పేరు రావడానికి మై టీమ్, మై సినిమాటోగ్రఫీ టీమ్, మదన్, రామ్, దుర్గా, అందరూ దే హ్యావ్ వర్క్ సో వెల్. అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు మెన్షన్ ప్రొడక్షన్ డిజైనర్ భాస్కర్ అన్న, బ్యూటిఫుల్ సెట్ పీసెస్ ఇచ్చాడు. హీ మేడ్ ఇట్ లుక్ సో న్యాచురల్. ఎక్కడ కూడా మీకు ఏది కూడా అసలు ఆర్టిఫిషియల్ ఫీలింగ్ లేకుండా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ భాస్కర్ అన్న, యూ హ్యావ్ డన్ అ టెరిఫిక్ జాబ్. అండ్ ద విఎఫ్ఎక్స్ టీమ్, హేమంత్ గారు, ద వ్యూ టీమ్, దే హ్యావ్ డన్ అ రియలీ గుడ్ జాబ్. ఎక్కడ కూడా మీకు ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఉండదు. దెన్ ద కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, దేవి గారు, ప్రత్యూష అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ ద యాక్టర్స్, గౌరీ ప్రియ, టెరిఫిక్ పర్ఫార్మెన్స్, మీరు చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ కిరణ్ భయ్య, వాట్ కెన్ ఐ సే అబౌట్ యూ. అసలు ఐ లవ్డ్ స్టీవెన్. నేను నిజంగా చాలా కనెక్ట్ అయ్యి, ముందు నుంచి చాలా కనెక్ట్ అయి ఉన్నాను. ఆఫ్టర్ సీయింగ్ యూ ఆన్ స్క్రీన్, నేను క్యాప్చర్ చేసిందైనా కూడా ఐ క్రైడ్ సో మెనీ టైమ్స్. డిఐలో ఎన్నిసార్లు చూసుంటానో మూవీని, బట్ స్టిల్ ఆన్ స్క్రీన్ నేను మళ్ళీ చూసినప్పుడు కూడా స్టిల్ ఐ కుడ్ లాస్ట్లో టీయర్స్ హోల్డ్ చేసుకోలేకపోతున్నాను క్లైమాక్స్లో. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ సార్. చిరునవ్వులు, నీ చిరునవ్వులు చిరాయివైనా, కను పాపలు, నీ కను పాపలు కలైసేద తీరను. సెలవు కాదిది ఓ స్నేహమా, కొలువు నీ ఎదలో, వీడుకోలని అనుకోకుమా, విలీనమే నీలో. 3 గంటలు సినిమా చూసిన తర్వాత నా కలం నుంచి జాలువారిన 3 స్టాంజాలు ఇవి. సినిమా నిడివి సరిపోక చివరి చరణం పెట్టలేదు. ఈ సినిమా సారాంశం అంతా ఆ చరణంలో పొందుపరచడం జరిగిందనమాట. నీ చేరువలో నేను ఉండడమా, నిన్ను సంతోషంగా ఉంచడమా, ఈ రెండిటిలో ఏది ప్రేమ, ఏది నిజమైన ప్రేమ అనే ప్రశ్నకి ప్రకృతి బదులిది. అదే ఆదేశంగా తలచి నడుచుకోలేమా. చివరికి ఎవరైనా నిజం ఒప్పుకోవాల్సిందే. ఆ నిజాన్ని ఎంత హుందాగా అంగీకరించి ఎంత ఉన్నతమైన జీవితం గడపగలిగామనేదే ఈ సినిమా ఇచ్చే ప్రేమ సారం. ఆ సారాంశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. చాలాసార్లు మిలియన్ల కోసమో అవార్డుల కోసమో పాటలు రాస్తూ ఉంటాం. ఈ సినిమాకి మాత్రం సినిమా కోసమే పాటలు రాశా. నా పాట ఆ సినీకాంత మెడలో మణిపూసలు ఇచ్చిన హారం అవసరం లేదు. ఆ సినిమా వెన్నుపాములో వెన్నుపూసల్లా ఉంటే పాటలు చాలు అనుకున్నాను. అలాగే చూస్తున్నంతసేపు కూడా కథని పట్టుకుని వదలకుండా పాటలు కొనసాగిన తీరు, ఆ పాటలకి మీరు ఇచ్చిన స్పందన కూడా నన్ను ఎంతో ఉద్వేగానికి లోన్ చేసింది. ఎలా అయితే సినిమా పూర్తయిన తర్వాత మీరంతా బరువెక్కిన గుండెలతో, చెమ్మబారిన కళ్ళతో తిరిగి ఇళ్ళకి వెళ్ళారో, మీ స్పందనలు చూస్తూ మా బృందం మొత్తం కూడా అదే భావోద్వేగానికి లోనవుతుంది. ఈరోజు ఆ బుక్ మై షో యాప్లో గంటకి ఎన్ని టికెట్లు అన్న గ్రాఫ్ అలా పైకి వెళ్ళే కొద్దీ మా కళ్ళంట నీళ్ళు అలా కిందకి జారుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమాని ఆదరించినందుకు మీ అందరికీ శతద కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా వరకు నాకు వచ్చిన ఒక గొప్ప సంతృప్తి ఏంటంటే, ప్రతి పాటలో కూడా
ఒక కొటేషన్ లాగా ఉంచుకోగలిగే లైన్ రాయగలిగామని ఆ సంతృప్తి మిగిలింది. గురుతుందా గురుతుందాలో చూస్తే వెనకకి చూసుకుంటూ నీ పయనమల ముందుకైతే సాగలేదు దారి బాగున్నా అని గాని, లేకపోతే ఈ చిరునవ్వులో పాటలో నీ కుడి ఎడమ నాడుల నడుమ నేనే నిండున్నా నీ నిశ్వాసని నా ఉచ్ఛ్వాసగా తీసుకుంటున్నా అని గాని, నమ్మించి చేసావా మోసంలో చాలే ఇక నాతో అనుకున్నావా అన్న లైన్ గాని, ఇలా ప్రతి పాటలోనూ ఒక లైన్ తీసుకురావచ్చు. జిగితారా జిగితారా అయితే భావ కవిత్వపు ఛాయలు కనిపించిన లైన్లు. బావిలో ఇదే జీవిలా నేనుండగా పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా లాంటి కృష్ణశాస్త్రి గారి ప్రేరణతో రాసిన లైన్స్ ఉన్నాయి. ఈ ఆల్బమ్ నాకు పూర్తిగా ఆకలి తీర్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరొక్కసారి ఇంత మంచి సినిమాకి మించి ఆదరణ అందిస్తున్న మీకు, ముఖ్యంగా ఎవ్వరి విశ్లేషణలు పట్టించుకోకుండా మా భావోద్వేగాలకి మేమే విలువిచ్చుకుంటామని చెప్పి ఆడవాళ్ళందరూ కదిలొచ్చి కోట్లు థియేటర్లకి గుమ్మరిస్తున్న తీరు చూస్తుంటే, ఒక్కసారి ఆడవారిని నమ్మితే ఆదిపరాశక్తి కూడా ఈ సినిమాని ఆపలేదు అని నిరూపించారు. అందుకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆడవారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసి. మహేందర్, మొన్న మహేందర్ అంటే మహేంద్ర అన్నారు, ఇప్పుడేమో మహేంద్ర అంటే మహేందర్ అంటున్నారు. 2 సార్లు కొట్టేసి రాశాను. మహి ఓకే, ప్రేమగా ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు మహేందర్. మేము ఒక 50 రోజులు చేస్తుంటే మా హీరోయిన్లు ఒక 50 రోజులు ఎక్స్ట్రా చేశారు వాళ్ళు. ఆ 50 రోజులు చేసింది మేము మన ప్రీమియర్స్లోనే చూసాము. సో గౌరీ గారు, కిరణ్ గారు అసలు పర్ఫార్మెన్స్ గురించి అసలు నేను చెప్పలేను. కిరణ్ గారు నాకు తెలిసి సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మీది. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. మీరు అంటే చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ గౌరీ, ఆ చున్నీ సీన్ ఏదైతే ఉంటుందో మీరు ఎంతో చేయాలనుకుంటున్నారు కాబట్టి, బట్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అక్కడ. నేనున్నా అని. గౌరీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, వెరీ బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. అంత పెద్ద సినిమాలో నాకు ఈ సినిమాలో చాలా ఫస్ట్లు ఉన్నాయి. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ ఫిలిం నా కెరియర్లో. ఇదే సినిమాలో ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చాలా దగ్గర నుంచి చూశాను, కలిశాను. అండ్ ఫస్ట్ టైం సక్సెస్ మీట్ కూడా వస్తున్నా. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్స్. అండ్ చాలా సంతోషంగా ఉంది. చాలా ఫ్లాప్స్ సినిమాలు ఇప్పుడు చూస్తున్నాం. ఒక హిట్ సినిమాకి సక్సెస్ మీట్కి వచ్చేటప్పుడు ఆ ఆనందం వేరే, ఆ టీం వర్క్కి ఒక జస్టిస్ దొరికిన అన్నప్పుడు ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాని ప్రేమగా ప్రేమిస్తున్నారు. సో ఈ లవ్ స్టోరీని మీరు లవ్ చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ కిరణ్ గారు చాలా మంచి యాక్టర్, మీరు అందరికీ తెలుసు. అంతే మంచి మనిషి కూడా. సెట్లో అందరికీ గౌరవించడం కానీ, అందరితో వినయంగా మాట్లాడడము, అందరినీ చాలా ప్రేమగా చూసుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే మా హీరోయిన్ గౌరీ ప్రియ నా కూతురులాగే నాకు అనిపించేసింది. బికాస్ షీ సచ్ అ స్వీట్ హార్ట్. ఎంత మంచి యాక్ట్రెస్ అంటే యాక్ట్ చేసేటప్పుడు ఒక్కరోజు కూడా తను యాక్ట్ చేస్తుందని నాకు అనిపించలేదు. మేకప్పే లేకుండా ఆ ఏడుపులో, ఈ పోస్టర్లోనే కనిపిస్తుంది ఆ ఎమోషన్ ఏంటి, నాకు చూస్తేనే ఆ ఏడుపు వస్తుంది. సో అంత మంచి యాక్ట్రెస్ ఈ వయసులోనే ఇంత మెచ్యూర్డ్గా తను యాక్ట్ చేస్తూ చూస్తూ ఉంటే తనతో ఇంకా నేర్చుకోవాలనేది చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది. సో వెరీ డెడికేటెడ్. గాడ్ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. అండ్ మన డైరెక్టర్ గారు కూడా సో చాలా కంఫర్ట్గా ఉంది వర్క్ చేయడం. ఆయన ఆ స్క్రీన్ ప్లే, ఆ డైలాగ్స్, ఒక సీన్ నాకు నిజంగా ఇంకా సినిమా నేను చూడలేదు. నేను ఫ్రెండ్స్ అంతా వెళ్ళాలనుకున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న అన్ని థియేటర్స్, ఇనార్బిట్ మాల్, ఏఎంబి మాల్ అంతా వెళ్తే అన్ని హౌస్ఫుల్. అందుకోసం ఇప్పుడు మా లేడీస్ అంతా మేము అనుకుంటున్నాం, మా ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు పొమ్మి చాలా బాగుందంట. అందరూ మా ఫ్రెండ్ చూసి చెప్తున్నారు ఏడిపిస్తుందంట అని. నేను చూడాలి అని. సో నాకు ఒక్క సీన్ అక్కడ హీరో వచ్చి మీ చేతులు పట్టుకొని చెప్తారు, మీ కూతుర్ని చివరి దాకా నేను చూసుకుంటాను నాకు ప్రామిస్ ఇచ్చేటప్పుడు
ఇంకొక సీన్‌లో నేను నా కూతురికి మాట ఇచ్చావు కదా! నువ్వు నిలబెట్టుకోలేదు కదా! అనే సీన్ చాలా టచింగ్‌గా ఉందని నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు. సార్ థాంక్ యూ సో మచ్. ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. థాంక్ యూ. ఒక్కొక్క మంచి అంటే నేను ఇది నా 5th ఫిలిం యాజ్ ఎ రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా 4th ఫిలిం. ఒక సినిమా మంచి సినిమా తీస్తున్నప్పుడు ఇట్లా నేచర్ హెల్ప్ చేస్తది. అది నేను చాలా సార్లు గమనిస్తా వచ్చానన్నమాట. అంటే ఏదో ఒక రకంగా ఆగిపోతది. ఏదో ఒక రకంగా ఇంకిది జరగదు అనుకున్నప్పుడల్లా నేచర్ ఈ సినిమా మంచిది రావాలి అని ఒకళ్ళని పక్కన పెట్టి లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగి మా టెక్నీషియను, యాక్టరు, టీంలో ఒక మెయిన్ కీలకమైన మెంబరు అలా జరుగుతుంటది. ఈ సినిమాకి రవి ఎంత లక్కీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఎడిటర్ సంతు దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారథి గారు, లక్కీ, కెమెరామెన్లు, ప్రొడ్యూసర్లు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా మాది అనుకొని పనిచేశారు. ఆఖరికి మణిశర్మ గారి టీమ్ విక్కీ అండ్ మణిశర్మ వాళ్ళ అబ్బాయి సాగర్, తర్వాత అభి, సిద్ధు అందరూ ఈ సినిమా అర్ధరాత్రులు రాత్రి 3-4 గంటల వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద మణిశర్మ గారు వర్క్ చేసి మళ్ళీ పొద్దున్న 9 గంటల నుంచి కోరస్లు, లైవ్లు ఇట్లా మేము చేయటం, అట్లా అందరూ పరిగెత్తటం, వర్క్స్ ఎలాగైనా ఈ సినిమా ఆ డేట్కి రావాలి అని. సారథి గారు ఆయన ఏజ్కి అసలు నిద్రపోకుండా అన్నపూర్ణ స్టూడియోలోని ఆ టేబుల్ మీద అక్కడే ఆ సోఫాలోనే కూర్చొని నిద్రలేక రవి గెలవాలి, మంచి సినిమా బయటకు రావాలి రవి దగ్గర నుంచి అని ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా హెల్ప్ చేశారు. నాకు అప్పుడే తెలిసింది. అంటే నేను పర్సనల్గా నేను కూడా ఒక కో డైరెక్టర్ లాగా రవికి నాకే అరే నేను సినిమా మంచి రేట్ కమ్మాను, సినిమా డీసెంట్గా వర్కౌట్ అయిపోతుందని తెలిసినా కూడా నాకు ఎందుకో రవి విజన్ని చూసినప్పుడు, రవి ప్యాషన్ చూస్తున్నప్పుడు అంటే నేను కూడా ఏదన్నా చేయాలి సినిమా కోసం అని నేను కూడా వెళ్ళి కూర్చునేవాడిని, తనకి ఏదన్నా హెల్ప్ కావాలంటే చేసేవాడిని. కారణం బేబీ తర్వాత ఒక మంచి సినిమా, ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే ఇవాళ ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవన్నీ పక్కన పెడితే తిట్టించుకోవద్దు. వీళ్ళు 1 ఫిల్మ్ వండర్ గాళ్ళు కాదు. ఎస్కేఎన్ కానీ, సాయి రాజేష్ కానీ వీళ్ళు మళ్ళీ రాయగలరు, మళ్ళీ మంచి సినిమా తీయగలరు అనేది లోపల చాలా ఉండింది నాకు. నేను అందుకే మధ్యలో చాలా ఇష్యూస్ అయినాయి ఫైనాన్షియల్గా కానీ, కొన్ని జిమ్మికలు కానీ ఏవో చేసేవాళ్ళు అందరూ. నాకు ఒక కాన్ఫిడెన్స్ పక్కా ఉండేది. అంటే ఎస్కేఎన్ చెప్పినా నేను పెద్ద టెన్షన్ తీసుకోలే. ఎందుకు తీసుకోలేదంటే నేను సూపర్ కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ సినిమా నాకు చాలా ఎపిసోడ్లు బేబీ కంటే కూడా బెస్ట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ యాక్చువల్లీ. చాలా ఎపిసోడ్లు సినిమా పరంగా కూడా ఇది చాలా బేబీ కంటే కూడా మంచి సినిమా అని నేను నమ్మాను యాక్చువల్లీ. నేను కథ నేను రాసి ఉండొచ్చు, కానీ ఇంత ఓన్ చేసుకొని ఒక డైరెక్టర్ తనది కాని కదా ఓన్ చేసుకొని ఇంత అద్భుతంగా తీయటం అనేది మేబీ ఈ సినిమాకి నేను డైరెక్టర్ అయితే కూడా ఇంత బెస్ట్ వచ్చింది కాదు షూర్గా. నాకు మధ్యలో ఎస్కే అనేది ఈరోజు కొద్దిగా రవి చాలా డేస్ ఎక్కువైపోతున్నాయి చూడు ఒకసారి నువ్వు అంటే, నేను ఫస్ట్ హాఫ్ చూశాను. నేను ఈరోజు షూటింగ్కి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే చెప్పేశాను వదిలేసేయండి డైరెక్టర్ని, ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి. నువ్వు ఏమాత్రం అతని వర్క్లో వేలు పెట్టినా కూడా ఒక మంచి సినిమా రాదు ఫర్ షూర్. ఇది అసలు ఈ రవికి అసలు మనం బ్రెయిన్ అక్కర్లేదు ఈ సినిమాకి, వదిలేసేయండి అని చెప్పాను. ఈరోజు రవి బయట అసలు ఎస్పెషల్లీ ఉమెన్ దే లవ్ యువర్ ఫిలిం అండ్ నీ సెన్సిబిలిటీస్కి నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు రవి, నో డౌట్. ఎస్కేఎన్తో మళ్ళీ చేస్తావా లేదా నీ పర్సనల్ విషయం.